ఇది మా చెల్లి చేసిన వెజ్ పులావ్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. మేము సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా చెల్లి చేసిందండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇక్కడైతే ఇది 2 kgs చికెన్ అండి. ఈ 2 kgs చికెన్కి ఇక్కడ ఉన్న ఈ స్పూన్ ఉంది కదండి, రౌండ్ స్పూన్, దీంతో 2 స్పూన్స్ కారం వేసిందండి. అలాగే ఇంకా సాల్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. ఇంకా తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసిందండి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ కూడా వేసిందండి. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిందండి. ఇంకా తర్వాత దీన్నంతా బాగా కలిపేసుకోవడమే అండి. చికెన్లో అయితే అసలు చెప్పలేనన్ని వెరైటీస్ చేస్తూ ఉంటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. మా చెల్లి కూడా చాలా రకాలుగా చేస్తుందండి, చాలా వెరైటీస్ చేస్తుంది. ఇక్కడైతే ఈ చికెన్ అంతా బాగా కలుపుతుందండి. కలిపేసి మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసిందండి. ఈ చికెన్లోకి ఆనియన్స్ అయితే మిక్సీ పడుతుందండి, ఆనియన్ పేస్ట్ కోసమని. ఆనియన్ మిక్సీ పట్టేసిన తర్వాత ఇక్కడ ఒక బౌల్ పెట్టేసి ఆయిల్ వేసి ఈ మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, అదైతే వేస్తుందండి. ఈ ఆనియన్ ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ థిక్గా ఉంటుందండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేస్తుందండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ అయితే ఇదంతా బౌల్లో వేస్తుందండి. ఈ చికెన్ అంతా వేసి ఇంకా బాగా కలిపేసుకోవడమే అండి. ఇదంతా కలిపిన తర్వాత పైన అయితే పుదీనా వేసి మూత పెట్టేస్తుందండి. పుదీనా అయితే ఇంకా పెరట్లోదండి, చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇలా పెరట్లో నుండి అప్పటికప్పుడు ఇలాగా తీసుకొని వచ్చి వంటలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన బౌల్ పెట్టి ఆయిల్ వేసిందండి. ఇక్కడైతే దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, యాలకులు ఇవన్నీ అయితే ఈ ఆయిల్లో వేస్తుందండి. ఇక్కడైతే వెజ్ పులావ్ చేస్తుందండి మా చెల్లి. అలాగే ఇంకా క్యారెట్ కూడా యాడ్ చేసిందండి. క్యారెట్తో పాటు పుదీనా కూడా వేసేసిందండి. ఇంకా వీటన్నిటిని అయితే బాగా కలుపుతుందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిందండి, 2 స్పూన్స్. ఇంకొక పక్కనేమో ఇటు చికెన్ రెడీ అవుతుందండి. ఒకసారి మూత తీసి చూసి ఈ చికెన్ అంతా ఒకసారి కలుపుతుందండి. ఈ చికెన్ అంతా కలిపేసి మూత పెట్టేసిందండి. తర్వాత ఇక్కడ రైస్ తీసుకొని కడిగేసి పక్కన పెట్టేసిందండి. ఇంకా ఆ రైస్ కొలత ప్రకారం ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే దీంట్లో యాడ్ చేస్తుందండి బౌల్లో. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా సాల్ట్ కూడా వేసిందండి. తర్వాత ఇటు పక్కనేమో ఈ చికెన్ అవుతుందండి. ఈ చికెన్ కలుపుతుంది. ఇప్పుడు ఈ చికెన్లోకి ఇంట్లో చేసిందండి ఇది చికెన్ మసాలా పౌడరు. ఈ చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసిందండి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసిందండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత ఇందులోకి రైస్ కూడా వేసేసిందండి. ఇంకా మూత పెట్టేసిందండి. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లల కోసమని చాలా లైట్గా చేసామండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చికెన్ గ్రేవీ పెట్టిందండి. కొంచెం వెజ్ పులావ్లకి గ్రేవీ ఉంటే తినడానికి బాగుంటుందని. ఇంక ఇక్కడైతే అందరము తినడానికి అయితే రెడీ అయిపోయామండి. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ పెడుతున్నాము. పిల్లలందరూ
వచ్చి కూర్చున్నారు. ఇంకా అందరూ కలిసి ఇలా తింటే హ్యాపీగా ఉంటుంది కదండి. ఇది సమ్మర్లో అండి. ఇలా పిల్లలందరము ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా వండుకొని తింటే చాలా సరదాగా చాలా బాగుంటుంది కదండి. ఈ వీడియో సమ్మర్లో సరదాగా తీసిందండి. ఓకే అండి, మరి బాయ్.